వక్ఫ్ సవరణ బిల్లు దీని మీద ఇండియాలో మొత్తం భారతదేశం అంతా ఎలాంటి చర్చలు నడిచాయి, లేకపోతే ఎంత హంగామా క్రియేట్ అయింది అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం దగ్గర ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురించి కొన్ని రోజుల నుంచి అందరం వేచి చూస్తున్నాం. ఏం జరగబోతోంది, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతోంది అని. అయితే ఆలోచించినట్టే అందరూ అనుకున్నట్లే మోడీ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది, అక్కడ ఆమోదం ముద్ర పొందింది. అండ్ రాజ్యసభకు వచ్చింది, ఇక్కడ కూడా ఆమోదం అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నిన్న నైట్ 12 తర్వాత కూడా రాజ్యసభలో వాదనలు, ప్రతివాదనలు, లేకపోతే క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్, రిటర్న్ ఆన్సర్స్ ఎన్నో జరిగాయి. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. Subject to correction, ayes 92. I think premature. Noes of 125. Amendment number చూసారు కదా, 125 ఓట్లు వస్తే సరిపోయేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వాళ్ళకి వైపు ఉన్నవి 125 ఓట్లు, కానీ అక్కడ వచ్చినవి 128 ఓట్లు. యాక్చువల్లీ వీళ్ళు రాజ్యసభలో ప్రవేశపెట్టక ముందు లోక్సభలో వీళ్ళకి ఆమోదం పొందే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ తరపున వాళ్ళు ఎక్కువ, ఎన్డీఏ తరపున వాళ్ళు. సో ఈజీగా, ఎందుకంటే 542 మెంబర్స్ ఉంటే లోక్సభలో, అందులో 293 ఓట్స్ సంథింగ్ వస్తాయి. సో అక్కడ పాస్ అయిపోవచ్చు. కానీ రాజ్యసభలో ఏమైనా కష్టం అవుతుందేమో అనుకున్నారు, ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలు చాలా బలంగా ఉండే అనమాట. సో ఇక్కడ పాస్ అవ్వడం కొంచెం కష్టం అవుతుందా అనుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మూజువాని ఓటుతో కూడా పాస్ అయిపోవచ్చు ఈ బిల్లు. కానీ నిన్న ఓటింగ్ జరిగినప్పుడు 125 ఓట్లు వస్తాయి అనుకుంటే 128 వచ్చాయి, అంటే 3 ఎక్స్ట్రా కూడా వచ్చాయి. అండ్ ఆపోజిట్ గా ఒక 95 ఓట్స్ పడ్డాయి. అవి ఎవరైతే ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు వేసినవి. కాకపోతే పూర్తిగా రాజ్యసభలో ఆమోదం పొందింది వక్ఫ్ సవరణ బిల్లు. ఇది లోక్సభ, రాజ్యసభ అయిపోయింది. ఇప్పుడు కనుక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఇది చట్టంగా మారిపోతుంది. అంటే వక్ఫ్ ఏదైతే చట్టం ఉందో దాంట్లో కొన్ని సవరణలు చేశారు కదా మన మోడీ ప్రభుత్వం, వాటితో కలుపుకొని వక్ఫ్ మళ్ళీ చట్టంగా మనకి నిన్న మీకు చెప్పాను కూడా ఆల్రెడీ, ఉమీద్ అని దీనికి పేరు మార్చారు అని. అలా చట్టంగా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఛాన్స్ ఏం లేదు, ఇంకా ఆబ్వియస్గా అయిపోయినట్టే. దీని మీద ఎన్డీఏ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎంతో మంది దీన్ని సపోర్ట్ చేస్తూ చెప్పారు ఈ బిల్లు గురించి, ఏంటి, ఎందుకు సవరణలు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇది సవరణలు చేయడం వల్ల ముస్లింలకి ఏంటి నష్టం జరగకుండా ఉండడానికి ఎలా ఉంది, ముస్లిమేతరులకు లాభంగా కాదు, ఎవరికి నష్టం లాభం లేకుండా ఉండేలా ఎలా ఉంది అనేది వీళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దానికి ఐఎన్డీఏ అటువైపు వాళ్ళు ఎవరున్నారో, ప్రతిపక్షాలు ఎవరున్నారో వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేశారు. వాడి వేడిగా చర్చలు అయితే నడిచాయి. నైట్ 12 తర్వాత కూడా నడిచిందంటే ఆలోచించండి ఎంత వాడి వేడి చర్చలు నడిచుంటాయి అని. అయితే దీని గురించి మాట్లాడినప్పుడు, అంటే ప్రతిపక్షాలు క్వశ్చన్స్ వేసినప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, వినండి. దాని త్రూ మనకు అర్థమైపోతుంది ఈ వక్ఫ్ సవరణ బిల్ అనేది మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి అని. ఏంటి అంటే ఇంతకుముందు ఏదైతే వక్ఫ్ సవరణ అన్న దగ్గర నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే, ముస్లిం నాయకులు కానీ, ముస్లిం లా పర్సనల్ బోర్డు వాళ్ళు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇందులో ముస్లిమేతరులని మీరు పెడతామంటున్నారు, అంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులని పెడతామంటున్నారు, టీటీడీలో కానీ అయోధ్యలో కానీ మీరు పెట్టే దమ్ముందా అన్నట్టు మాట్లాడారు. దానికి వీళ్ళ ఆన్సర్ ఏం చెప్పారంటే, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఆన్సర్ ఏమొచ్చింది అంటే, ముస్లిమేతరులు అంటే వేరే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పెట్టడం కాదు, ఎవరైతే పసాండా లేకపోతే ఇప్పటి వరకు ముస్లింలు అయినా, అంటే మనందరికీ ముస్లింలని తెలిసినా కూడా వాళ్ళు కాదు అని కొన్ని తెగల్ని పక్కకు పెట్టారో వాళ్ళని ఇందులో కలపడం, మేమేమి మీకు అన్యాయం చేసేలా ఇది చెయ్యము అని కూడా చెప్పారు. అండ్ ఇంకా క్లారిటీ కూడా ఇచ్చారు. ఏంటంటే 1913 నుంచి 2013 వరకు ఈ మధ్యలో 100 సంవత్సరాల్లో
18 లక్షల హెక్టార్ల భూమి ఉందంట వక్ఫ్ బోర్డు కింద. కానీ 2013 నుంచి 2025 మధ్యలో 20 లక్షల హెక్టార్లుగా మారిందంట. అంటే ఆలోచించండి, 3 లక్షల హెక్టార్ల భూమి అదనంగా చేరింది 10 ఏళ్లలో. అంటే దీని మీద ఎన్డీఏ ప్రభుత్వం కానీ నాయకులు వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారు. అది ఏంటి అంటే, ఎక్కడైతే ఐఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో, అక్కడ వక్ఫ్ బోర్డులో ఈజీగా స్థలాలు చేర్చేసుకున్నారు అనేది ఒకటి మాట అయితే అన్నారనమాట. మరి దీంట్లో నిజమెంత అనేది విచారణ జరిగితేనే కానీ తెలీదు. ఎప్పుడైనా దీని గురించి మాట్లాడినప్పుడు ఇంకా అవతల వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ ఎన్డీఏలో వీళ్ళు మాట్లాడుతూ ఒకటి చెప్పారు, ఏంటంటే ట్రిపుల్ తలాక్ అని క్యాన్సిల్ చేసి ముస్లిం మహిళలకు ఎంతో న్యాయమైన గౌరవప్రదమైన మేలు చేశారు మోడీ అనేది కూడా వీళ్ళు అన్నారు. అండ్ అలానే కాదు, అంతకుముందు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ముస్లిం మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటే వారికి సమానమైన గౌరవాన్ని కల్పించారు అని కూడా చెప్పారు. ఇంతే కాదు, ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. 2013 గురించి, లేకపోతే అప్పుడు కాంగ్రెస్ చేసిన ఏదైతే సవరణలు ఉన్నాయో లేకపోతే సంస్కరణలు ఉన్నాయో వాటి గురించి, 2004లో కాంగ్రెస్ వచ్చే టైంలో ఉన్న వాటి గురించి అన్ని ఎన్డీఏ కూటమి ఎన్డీఏ నాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండేది. ప్రతి దానికి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అండ్ అంతేకాదు, టర్కీ, ఇప్పుడు దానిపై తుర్కాన్ మార్చారు. టర్కీ, మలేషియా ఈ 2 దేశాల్లో వక్ఫ్ సవరణలు చేసి ఎలా అక్కడ ప్రజలకు వక్ఫ్ బోర్డు తరఫున కానీ లేకపోతే ప్రజలకు ఎలాంటి న్యాయం జరిగింది అనేది కూడా ఎన్డీఏ కూటమి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి మాజీ ప్రధాని, ఇప్పుడు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు ఉందో దీనికి మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కూడా సపోర్ట్ చేశారు. అండ్ బీజేపీ ఆబ్వియస్గా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే బీజేపీనే బిల్లు పెట్టింది కాబట్టి. తెలుగుదేశం, జేడీయూ, శివసేన, సిండే పార్టీ, ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేశాయి. అండ్ ఆపోజిట్ కూడా ఐఎన్డీఏ కాంగ్రెస్ వ్యతిరేకించింది, లేకపోతే శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ వ్యతిరేకించింది, వామపక్షాలు ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది, డిఎంకే వ్యతిరేకించింది, ఆప్ వ్యతిరేకించింది, ఇలా కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సో అసలు వీళ్ళు స్ట్రాంగ్గా ఉండే రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోతుందేమో అనుకున్నారు. కాకపోతే 128 ఓట్స్తో ఇదైతే పాస్ అయిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే రాజ్యసభ అయిపోయింది కాబట్టి, లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందేసింది కాబట్టి నెక్స్ట్ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే ఈ సవరణ మొత్తం చట్టంగా మారే అవకాశం ఉంది.